నమస్తే, వెల్కమ్ టు మహర్షి భక్తి పీఠం ఛానల్. అది ఒక క్యాలెండర్, కానీ అది కాగితం మీద ప్రింట్ చేసింది మాత్రం కాదండి. రాళ్లతో శిల్పాలతో సజీవంగా చెక్కింది. అది కూడా 100-200 ఏళ్ల క్రితంతో కాదండి, ఏకంగా 1000 ఏళ్ల క్రితంది. 1000 ఏళ్ల క్రితంది. టెక్నాలజీలు కానీ, కంప్యూటర్లు కానీ, శాటిలైట్ కానీ ఇవేవీ లేని రోజులలో, ఆ రోజులలో మన పూర్వీకులు కాలంతో మాట్లాడేటువంటి ఒక గుడిని ఎలా కట్టగలిగారు, సూర్యుడి గమనాన్ని శాసించేలా కనిపించేటువంటి ఈ నిర్మాణం వెనుక దాగి ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి, గుజరాత్లోని మోతేరా అనే ఊళ్ళో ఉన్న ఈ 52 స్తంభాలు నిజంగా ఒక క్యాలెండరేనా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం కావాలంటే నాతో పాటు కాలంలో వెనక్కి ప్రయాణించండి. మన భారతదేశం అంటేనే అద్భుతాలకు, అంతుచిక్కని రహస్యాలకు పెట్టింది వేరు. మన పూర్వీకులు నిర్మించినటువంటి ఆలయాలు కేవలం భక్తికి మాత్రమే కాదండి, వాళ్ళ అపారమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్కి కూడా ఒక ప్రతిబింబంలాగా నిలుస్తాయి అనమాట. దానికి ఒక ఉదాహరణ, పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటంటే గుజరాత్లో ఉన్నటువంటి మెహసానా జిల్లాలో పుష్పవతి నది ఒడ్డున ఉన్నటువంటి మోధేరా సూర్య దేవాలయం. ఇది క్రీస్తు శకం 1026-27 మధ్యలో సోలంకి వంశానికి చెందినటువంటి మొదటి భీముడు అనే రాజు దీన్ని నిర్మించాడు. ఇది కేవలం సూర్యుడికి అంకితం చేసినటువంటి పూజాస్థలం కాదు, ఆస్ట్రానమీ, ఆర్కిటెక్చరు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కలిపి రాళ్లతో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం అండి. ఈ ఆలయం ప్రధానంగా 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి సూర్యకుండ అనే మెట్ల బావి, రెండోది సభా మండపం అనే డాన్స్ హాలు, ఇంకా గోడా మండపం అనే గర్భగుడి. దీని గొప్పతనాన్ని యునెస్కో కూడా గుర్తించింది. అందుకే దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితా ఉంటుంది కదా, దాంట్లో తాత్కాలిక జాబితాలు అయితే దీన్ని మోతేరా సన్ టెంపుల్ని చేర్చింది. ఈరోజు ఈ గుడిలో దాగి ఉన్నటువంటి ఒక్కొక్క మిస్టరీని మనం ఛేదిద్దాం. ఈ గుడి నిర్మాణం వెనుక ఒక చారిత్రక యుద్ధం కూడా ఉంది. క్రీస్తు శకం 1124-25 ప్రాంతంలో గజనీ మహమ్మద్ మన దేశం మీదకి దండెత్తి భీమదేవుడు రాజ్యం మీద దాడి చేశాడు. మోతేరా దగ్గర ఉన్నటువంటి దాదాపు 20,000 మంది సైనికులు గజనీ సైన్యాన్ని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చరిత్రకారుల ప్రకారం ఏంటంటే ఆ భయంకరమైన దాడికి మన సైనికుల ప్రతిఘటనకు గుర్తుగా దానికి స్మారక చిహ్నంగా భీమదేవుడు ఈ ఆలయాన్ని కట్టించి ఉండొచ్చు అని చెప్పేసి ఒక థీరీ ఉందండి. కానీ గజనీ మహమ్మద్ దాడిలో ఈ ఆలయం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. అందుకే ఎన్నో వందల ఏళ్లుగా ఇక్కడ పూజలు కూడా జరగట్లేదు అనమాట. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, దాని ఆధ్వర్యంలో ఉంది. దీని ఒక చారిత్రక కట్టడంగా దాన్ని కాపాడుతున్నారు. అయినా సరే ఇక్కడ గోడలు కానీ, స్తంభాలపైనటువంటి శిల్పాలు కానీ ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉన్నట్టుగా కనిపిస్తాయి. మన పూర్వీకులు జ్ఞానాన్ని మనకు అందిస్తూనే ఉన్నాయి. ఇక కాస్మిక్ పాండ్ అంటే సూర్యకుండ్ అండ్ 108 రహస్యం ఏంటనేది చెప్తాను చూడండి. గుడిలోకి మనం అడుగు పెట్టగానే మొదట మనల్ని కట్టిపడేసేది ఏంటంటే ఈ సూర్యకుండ్. దీన్ని చూడటానికి ఒక మామూలు కోనేరులాగా అనిపించినప్పటికీ కూడా ఇది ఒక జామెట్రికల్ మార్వెల్ అండి. రెక్టాంగులర్ షేప్లో ఉండేటువంటి ఈ కుండంలోకి 4 వైపుల నుంచి మెట్లు ఉంటాయి. అసలు మిస్టరీ అనేది ఇక్కడే మొదలవుతుంది అనమాట. ఈ మెట్ల మధ్యలో మొత్తం 108 చిన్న చిన్న గుడులు ఉన్నాయన్నమాట. మనకు తెలుసు హిందూ మతంలో 108 అనేది ఆ నెంబర్కి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. జపమాలలో ఉన్నటువంటి పూసలు 108 ఉంటాయి. పవిత్ర నదులకు 108 పేర్లు ఉంటాయి. అలాగే ఇక్కడున్న 108కి కూడా ఆస్ట్రానమీతో ఒక డీప్ కనెక్షన్ అయితే ఉంది. ఇది కేవలం భక్తికి సంబంధించినటువంటి నెంబర్ కాదు. ఆశ్చర్యం ఏంటంటే భూమి డయామీటర్తో పోలిస్తే సూర్యుడి డయామీటర్ దాదాపు 109 రెట్లు పెద్దదిగా ఉంటుందట. అలాగే భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరము సూర్యుడి డయామీటర్కి దాదాపు 107 నుంచి 108 రెట్లు ఉంటుంది. మన పూర్వీకులు ఈ ఖగోళ నిష్పత్తిని గుర్తించి దానికి గుర్తుగానే 108 అనే సంఖ్యను పవిత్రంగా భావించారు. ఇక్కడ ఉన్నటువంటి 108 చిన్న గుడులు కూడా ఆ కాస్మెటిక్ సీక్రెట్ని గుర్తు చేస్తారనమాట. ఒకప్పుడు ఈ చిన్న ఆలయాల్లో గణేశుడు, విష్ణువు, శివుడు ఇలాంటి దేవతల విగ్రహాలు ఉండేవట. భక్తులు గర్భగుడిలోకి వెళ్లే ముందు ఈ పవిత్ర కుండంలో స్నానం చేసి తమను తాము శుద్ధి చేసుకునేవాళ్ళు. కాలచక్రం గీసినటువంటి మండపం, సభా మండపం ఉంది. ఇంకా 52 స్తంభాలు ఉన్నాయి. ఈ మిస్టరీ ఏంటో చూద్దాం. సూర్యకుండ్ దాటి మనం ముందుకు వెళ్తే సభా మండపం అక్కడ కనిపిస్తుంటుంది. దీన్ని నృత్య మండపం అని కూడా అంటారు. ఇక్కడే మన అసలు క్యాలెండర్ మిస్టరీ అనేది దాగి ఉంది. ఈ మండపం మొత్తం కూడా 52 అద్భుతమైనటువంటి
ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి శిల్పాలతో చెక్కినటువంటి స్తంభాలు మోస్తున్నాయి అన్నమాట. ఈ 52 అనేది ఏదో నెంబరు యాదృచ్ఛికంగా పెట్టింది కాదు, ఇవి ఒక ఏడాదిలోని 52 వారాలకి గుర్తు అని చెప్పేసి చాలామంది నమ్ముతారు అనమాట. ఇది చారిత్రకంగా ప్రూవ్ కాకపోయినప్పటికీ కానీ గుడి మొత్తం ఆస్ట్రానమికల్ డిజైన్ చూస్తే ఈ థియరీ చాలా లాజికల్గా అనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రతి స్తంభం ఒక కథల పుస్తకం లాంటిది. వాటి మీద రామాయణం మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టాలు కానీ, శ్రీకృష్ణుడి లీలలు కానీ, మనిషి పుట్టుక నుంచి మరణం వరకు జరిగేటువంటి జీవిత దశలను కూడా కళ్ళకు కట్టినట్టు చెక్కారు. ఈ స్తంభాలు కేవలం మండపానికి సపోర్ట్ కాదు, అవి కాలానికి, జీవితానికి, ధర్మానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మన ముందు ఆవిష్కరిస్తాయి. అంతేకాదు ఈ మండపం గోడలపై సూర్యుడి 12 రూపాయలైనటువంటి ద్వాదశాదిత్యులను చెక్కారు. ఇవి 12 నెలల్ని సూచిస్తారు. అంటే ఒక మండపంలో వారాలు, నెలలు, ఏడాది, సంవత్సరం ఇలా కాల విభజన మొత్తాన్ని కూడా మన పూర్వీకులు శిల్పాల రూపంలో మనకి చూపించారు. దీన్ని చూస్తుంటే వాళ్ళు రాళ్లతో కూడా కాలాన్ని మాట్లాడించగలరు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సూర్యుడి గుండె గర్భగుడి, అలాగే ఇంకా ఖగోళ అమరిక రహస్యం ఏంటో చూద్దాం. ఇక ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క గుండెకాయ లాంటి భాగానికి వచ్చేసాము. అదే గూఢ మండపం, అంటే గర్భగుడి అనమాట. ఇక్కడ ఆలయం వెనుక ఉన్నటువంటి అసలైన ఆస్ట్రానమికల్ బ్రెయిన్ అనేది దాగి ఉంది అంటారు. ఈ ఆలయాన్ని తూర్పు ముఖంగా కర్కాటక రేఖకు చాలా దగ్గరగా నిర్మించారు. దీని డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ప్రతి ఏటా 2 సార్లు, అంటే విషవత్తులు అంటారు కదా, ఆ రోజులలో అంటే దాదాపు మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23 ఈ 2 రోజులలో ఉదయించేటువంటి సూర్యుని మొదటి కిరణాలు గుడి మెయిన్ డోర్ గుండా డైరెక్ట్గా ప్రయాణించి గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ను తాకేవాట. ఒక్కసారి ఊహించుకోండి, 1000 ఏళ్ల క్రితం నాటి ఎలాంటి టెక్నాలజీ వాడారు ఏంటి, అసలు సూర్యుడి గమనాన్ని కానీ భూమి యొక్క అక్షాంశాన్ని కానీ అంత ఖచ్చితంగా లెక్కించి ఒక గుడిని కట్టడం అంటే మన వాళ్ళ ఎంత గొప్ప విషయం ఆలోచించండి. గర్భగుడిలో ఒకప్పుడు సూర్యుడి విగ్రహం కూడా ఉండేదట, దాని కిరీటంలో ఒక విలువైన వజ్రం ఉండేదని చెప్పేసి ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. ఈ విషవత్తుల రోజున సూర్యకిరణాలు ఆ వజ్రం మీద పడగానే గర్భగుడి మొత్తం కూడా బంగారు కాంతితో మెరిసిపోయేదని చెప్తుంటారు. దీనికి చారిత్రక ఆధారాలు అయితే ఏమి లేవు, కానీ బహుశా గజనీ దాడిలో ఆ విగ్రహం నాశనం అయి ఉండొచ్చు, ఆ వజ్రాన్ని కూడా వాళ్లే కాజేసి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు అక్కడ విగ్రహం లేకపోయినప్పటికీ కూడా ఆ నిర్మాణం వెనుకున్నటువంటి సైన్స్ మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది. కర్కాటక రేఖకు దగ్గరగా ఉండటం వల్ల వేసవిలో మధ్యాహ్నం పూట ఇక్కడ నీడ దాదాపు 0 అయిపోవడం లాంటి అద్భుతాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక మోతేరా గుడిలోని రాళ్లల్లో ఉన్నటువంటి విజ్ఞానం, ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతాల గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. మోతేరా ఆలయం కేవలం ఆస్ట్రానమీలోనే కాదు, ఇంజనీరింగ్లో కూడా ఒక అద్భుతం. ఆలోచించండి, ఇంత పెద్ద కట్టడానికి ఎక్కడా కూడా సున్నం కానీ సిమెంట్ కానీ వాడలేదండి. మరి ఎలా నిలబడింది అంటే రాళ్లను ఒకదానికొకటి లాక్ అయ్యేలాగా ఇంటర్లాకింగ్ పద్ధతిలో దీన్ని నిర్మాణం చేశారట. ఈ టెక్నిక్ వల్లే ఈ నిర్మాణం చాలా బలంగా ఉండి భూకంపాలు కూడా తట్టుకొని నిలబడగలిగింది. 1000 సంవత్సరాల క్రితమే ప్రకృతి విపత్తులను కూడా దృష్టిలో పెట్టుకొని కట్టడాలు చేయడం అంటే మన పూర్వీకుల దూరదృష్టికి హ్యాట్సాప్ చెప్పొచ్చు. ప్రతి శిల్పం, ప్రతి స్తంభం అన్నీ వాస్తు శిల్పశాస్త్రాల ప్రకారం పర్ఫెక్ట్ కొలతలతో నిర్మించారు. ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, ఇది ఒక 3D టెక్స్ట్ బుక్ అనుకోవాలి. ఇందులో మ్యాథ్స్, జామెట్రీ, ఆస్ట్రానమీ, ఆర్కిటెక్చర్, ఆర్ట్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఇది మన పూర్వీకుల మేధోశక్తికి మనం ఇచ్చేటువంటి ఒక సెల్యూట్. మోతేరా సూర్య దేవాలయం కేవలం రాళ్ల కట్టడం కాదు, అది ఒక నిశ్శబ్ద సాక్షి. అది కాలం గమనాన్ని చూసింది, దండయాత్రలను తట్టుకుంది, 100 ఏళ్లుగా ఎండకు ఎండి వానక తడిసింది. అయినా సరే చెక్కు చెదరనటువంటి తన అందంతో, రాళ్లల్లో దాగి ఉన్న తన జ్ఞానంతో మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మన పూర్వీకులు కేవలం భక్తులు కాదు, వాళ్ళు గొప్ప సైంటిస్టులు. వాళ్ళు ప్రకృతిని పూజించారు, దాని రహస్యాలను అర్థం చేసుకున్నారు. ఆ నాలెడ్జిని తరతరాలుగా అందేలాగా ఇలాంటి అద్భుతమైన కట్టడాలను మనకు వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. సూర్యకుండంలోని 108 గుడులు, సభామండపంలోని 52 స్తంభాలు, గర్భగుడి యొక్క పర్ఫెక్ట్ ఆస్ట్రానమికల్ డిజైను, ఇవన్నీ కలిసి మోతేరాను కేవలం ఒక గుడిలాగా కాకుండా విశ్వంతో కనెక్ట్ అయినటువంటి ఒక టైం మిషన్గా మార్చాయని చెప్పవచ్చు. ఈ అద్భుతమైన ఆలయం గురించి నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మన ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ బటన్ కొట్టి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ చారిత్రక రహస్యాలు కానీ సైంటిఫిక్ అద్భుతాల గురించి తెలుసుకోవడానికి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే మేము పెట్టేటువంటి కొత్త వీడియోకి పెట్టినామంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.